అక్రమాస్తుల కేసులో భాగంగా వైకాపా అధ్యక్షుడు జగన్ కు చెందిన ఆస్తుల అటాచ్మెంట్ కొనసాగుతోంది. ఇప్పటికే కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి పెద్ద మొత్తంలో ఆస్తులను అటాచ్ చేసింది. పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో జగన్ సంస్థలకు చెందిన 47 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ 5వ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షితో సంబంధమున్న జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇందిరా టెలివిజన్ ఆస్తులు, యంత్ర సామాగ్రిని జప్తు చేసింది. గతేడాది సెప్టెంబర్ 10న సిబిఐ దాఖలు చేసిన అభియోగపత్రం ఆధారంగా ఈడీ విచారణ జరిపింది. పెన్నా ప్రతాప్ రెడ్డి నుంచి జగన్ 68 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని, వాటిలో జగతి పబ్లికేషన్స్ కు 45 కోట్లు, కార్మెలేషియాలోకి 23 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో మళ్లించినట్లు సిబిఐ పేర్కొంది. అక్రమ సొమ్ము ఎక్కడికి వెళ్లిందనే కోణంలో విచారణ జరిపిన ఈడీ పలు ఆస్తులను గుర్తించింది. సాక్షి ప్రచురణ సంస్థ జగతి పబ్లికేషన్స్ కు చెందిన 5,59 లక్షల రూపాయల విలువైన యంత్ర సామాగ్రి, ప్లాంటు ప్రాథమికంగా జప్తు చేసింది. అదేవిధంగా సాక్షి టీవీకి సంబంధించిన ఇందిరా టెలివిజన్ కు చెందిన 24,85 లక్షల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షికి భూములు, భవనాలు, సదుపాయాలు సమకూర్చే జననీ ఇన్ఫ్రాకు చెందిన 16,56 లక్షల రూపాయల ఆస్తులను కూడా జప్తు చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు, నెల్లూరు, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ లో సాక్షి భవనాలు కొనసాగుతున్న జననీ ఇన్ఫ్రా భూములు, భవనాలను జప్తు చేసింది. అదేవిధంగా ఒంగోలు, తిరుపతి, విజయవాడ, అనంతపురం, బాలానగర్, ఖమ్మం, నాచారం, నిజామాబాద్, వరంగల్లోని భవనాలు మాత్రమే జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. మరో 24,85 లక్షల రూపాయలు ఇందిరా టెలివిజన్ కు చేరినట్లు గుర్తించిన ఈడీ ఆ సంస్థకు చెందిన 24,85 లక్షల రూపాయల విలువైన యంత్ర సామాగ్రి, ప్లాంటును ప్రాథమికంగా జప్తు చేసింది. అనంతపురం జిల్లాలో భూసేకరణ, కర్నూలులో లీజు మంజూరు, రంగారెడ్డి జిల్లాలో లీజు పునరుద్ధరణ అన్ని అడ్డదారుల్లో పెన్నా గ్రూపునకు కట్టబెట్టారని సిబిఐ అభియోగపత్రంలో పేర్కొంది. పెన్నాకు భూ కేటాయింపుల వ్యవహారంలో వైఎస్ చురుకైన పాత్ర పోషించడం, మంత్రిమండలి ఆమోదం తెలపడంతో 231 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రతిఫలంగా పెన్నా గ్రూపు జగన్ కంపెనీలోకి 68 కోట్లు పెట్టుబడుల రూపంలో మళ్లించింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ గతంలో 4 జప్తు ఉత్తర్వులను జారీ చేసింది. అరబిందో, హెటిరో ఫార్మా సంస్థలు, వాన్పిక్, రామ్కీ ఫార్మా పెట్టుబడుల పేరుతో మోసానికి సంబంధించిన అభియోగపత్రాల్లో అటాచ్మెంట్ చేసింది. దాల్మియా, ఇండియా, రఘురామ్ సిమెంట్స్, ఇందూ టెక్జోన్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జిషీట్లపై ఈడీ విచారణ కొనసాగుతోంది.